మతి స్థిమితం లేక తప్పిపోయిన ఓ యువకుడు 23 ఏళ్లకు తిరిగి వచ్చాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి గ్రామంలో చోటు చేసుకుంది. చించోలి గ్రామానికి చెందిన లింగన్న మల్లవ్వ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవించేవారు. వీరికి 2 కుమారులు 2 కుమార్తెలు. అయితే మల్లయ్య మతి స్థిమితం లేక 2002లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా కూడా ఫలితం లేకపోవడంతో ఆశలు వదులుకున్నారు. 2021లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్ సభ్యులకు మల్లయ్య కేరళలో కనిపించగా వారు ఆశ్రయం ఇచ్చారు. ముంబైలోని సంస్థ ఆసుపత్రిలో 4 ఏళ్ల పాటు మానసిక వైద్యం చేయించారు. అతడి మానసిక స్థితి మెరుగుపడటంతో అతని ఊరు గుర్తొచ్చి సంస్థ ప్రతినిధి సిద్ధుకు అతను చెప్పాడు. దీంతో వారు అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతన్ని చూసిన వారి కుటుంబ సభ్యుల ఆనందానికైతే అవధులు లేవు. అయితే 6 ఏళ్ల క్రితం తల్లి తమ్ముడు చనిపోయాడని తెలుసుకున్న మల్లయ్య కంట తడి పెట్టుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. 23 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి తిరిగి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిశాడు. ఈ నేపథ్యంలో వాళ్ళ ఆనందానికైతే అవధులు లేవు. కానీ ఇప్పటికే తల్లి లేదు అని అతను తెలుసుకున్నాడు. మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఏమంటున్నాడు అతను? ఓకే, థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే ఇటు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోనైతే చించోలి గ్రామంలో అయితే ఇటు 23 ఏళ్ల తర్వాత అయితే మల్లయ్య అనే మతి స్థిమితం లేని యువకుని అయితే మళ్ళీ ఏదైతే శ్రద్ధ ఫౌండేషన్ సంబంధించిన ముంబై వారు ఒక 4 ఏళ్ల పాటు మతి స్థిమితం లేకుండా వారికి చికిత్స అందించి తిరిగి చించోలి గ్రామం విలేజ్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. దీనికి సంబంధించి ఏదైతే గతంలో ఇతను కేరళలో ఈ శ్రద్ధ ఫౌండేషన్ సంస్థ వాళ్లకు దొరికిన తర్వాత ఇతను మతి స్థిమితం లేడని గుర్తించి వీరు అక్కడి నుండి ముంబైకి వాళ్ళు చికిత్స నిమిత్తం తీసుకొచ్చి అతని మానసిక స్థితిని కొంచెం మెరుగైన తర్వాతనే ఇతని కుటుంబ సభ్యులకు అయితే అప్పచెప్పారు. గత 2 రోజుల క్రితం ఏదైతే కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత మల్లయ్య తండ్రి గాని తల్లి గాని వారి తమ్ముడు గాని వీరు ముగ్గురు మరణించారని తెలుసుకున్న తర్వాత కొంచెం దిగ్భ్రాంతికి లోనయ్యాడు. దానికి సంబంధించింది వాళ్ళ అక్కలు మాత్రం ఉన్నారు, వాళ్ళకి 2 అక్కలు. దానికి సంబంధించి వాళ్ళ అక్కలైతే ఎంతో సంతోషంగా ఉన్నారు. వారికి సంబంధించిన వాళ్ళ బావలు కూడా వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. గత 23 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన మల్లయ్యను చూసి వారైతే కన్నీరు మున్నీరయ్యారు. దానికి సంబంధించింది గ్రామంలో అయితే కొంత చర్చనీయాంశమైంది. ఏదైతే 23 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన మల్లయ్యను చూసేసరికి అయితే గ్రామంలో చర్చనీయాంశమైంది. ఎక్కడో అసలు లేడు అనుకున్న మల్లయ్య తిరిగి రావడం పట్ల అయితే గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఊర్లో కానీ ఇటు కుటుంబ సభ్యులు అయితే ఆనందంలో మునిగిపోయారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.